కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాలు, అర్హులైన విలేకరులందరికీ కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. అవసరం వచ్చింది మాకు. తెలంగాణలో ఎవరికి చెప్పాలో తెలియదు. అంటే ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వాళ్ళ అనుచరులని, వాళ్ళ సోదరులని మా మీద గుసిగొలిపి మా మీద దాడిలో తెగబడతా ఉంటే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక మేము వారి అధిష్టానమైనటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఢిల్లీకి వచ్చే తీసుకుంటారు కదా. అందుకని వాళ్ళ అధిష్టానానికే మా బాధను, మా గోడుని, మా పరిస్థితిని, అంటే మేము బతికే పరిస్థితి లేదా, ఎంబడబడి తరమడం, రక్తాలు వచ్చేలా కొట్టడం, ఇలాంటి పరిస్థితులను ఇక్కడ వాళ్ళ అధిష్టానానికి అర్థమయ్యేలా చెప్పడం కోసం మేము ఢిల్లీ వరకు వచ్చినాము. 3 రోజుల నుంచి రాహుల్ గాంధీ సార్ని కలవడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన అక్కడ కాశ్మీర్ ఎలక్షన్ అని చెప్పేసి అక్కడ ప్రచారంలో ఉన్నారని చెప్పేసి మాకు అవకాశం దొరకలేదు రాహుల్ గాంధీ సార్ని కలవడానికి. అందుకే వారి ఇంటి ముందు నుంచి ఏఐసీసీ కార్యాలయం వరకు ఇట్లా మా బాధ ఏదైతే ఉందో స్లోగన్స్ రూపంలో, ఈ ఫోటోల రూపంలో ఇక్కడ చెప్పడానికి వచ్చినాము. అంటే మేము ప్రస్తుతానికి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వర్క్ చేస్తూ ఉన్నాము. అంటే మామూలుగా తెలంగాణలో చాలా మీడియా సంస్థలు ఉన్నప్పటికీ మా మీదనే ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారంటే మాది పెద్ద సంస్థలు కాదు, ఇండిపెండెంట్గా ఒక్కొక్కరుగా వెళ్ళి న్యూస్ కవర్